వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మన అందరికీ ఎరకనే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి ఎట్లా ఉందనేది. గురుకులాల్లో పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు అందరూ కూడా ఇప్పుడు ఒక టెన్షన్ పట్టుకుంది. అసలు సరిగ్గా వాళ్ళు తింటున్నారా లేదా అని ఒక టెన్షన్. పోనీ గురుకులాలు ఉండే వాళ్ళ పరిస్థితి అట్లుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వ స్కూళ్ళలో చదివించేటోళ్ళ పిల్లలకి డబ్బాలు కట్టి తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితులు ఉంటాయి. సో మిడ్ డే మీల్స్తో ఇన్ని రోజులు చాలా పౌష్టికాహారం వాళ్ళకి అందింది. కానీ అసలుకి ఇప్పుడు అందుతుందా అనే క్వశ్చన్ మార్క్స్ చాలానే ఉంది. సో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి ఆంజనేయులను ఉన్నాడు మనతో మాట్లాడదాం. సో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు గురుకులాలు అనేటివి ఒక బోధి వృక్షాలు లాంటివి. వేలాది మందిని తెలంగాణ రాష్ట్రంలో వేలాది మందిని మట్టిలో మాణిక్యాలని వెలికితీసి సమాజానికి అందించిన బోధి వృక్షాలు లాంటివి గురుకులాలు. ఆ గురుకులాలు సమైక్యాంధ్రప్రదేశ్ పాలకులు ఆ గురుకులాలను పూర్తిగా నాశనం చేసారు, నిర్వీర్యం చేసిండ్రు, సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసిండ్రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ గురుకులాలు, హాస్టళ్ళ, సంక్షేమ వసతి గృహాల ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని వాటి మీద అవగాహన ఉన్న కేసీఆర్ గారు అన్నాడు వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిలో అన్ని రకాల వసతులను మెరుగుపరిచినాడు. గురుకులాలని ఈ దేశానికి ఒక మోడల్లాగా తీర్చిదిద్దినాడు. 200 కూడా లేని గురుకులాలని 1015 గురుకులాలకు పెంచి దాదాపు 1000 గురుకులాలని కొత్తగా పెట్టేసి 5 లక్షల మంది విద్యార్థులకు ప్రతి ఏటా నాణ్యమైన భోజన వసతి, నాణ్యమైన వసతి సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించి ఈ దేశానికి ఒక రోల్ మోడల్ లాగా గురుకుల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దినాడు. దాంట్లోంచి అనేక మంది గొప్ప గొప్ప విజయాలు నమోదు చేసినారు గురుకుల విద్యార్థులు. పూర్ణ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కిన, సివిల్ సర్వీసెస్లో, మెడిసిన్లో, లా సెట్లో అద్భుతమైన ర్యాంకులు సాధించినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలని ప్రతి ఏటా కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అన్నాడు. వాళ్ళకు మెరుగైన భోజన వసతి కల్పించడం కోసం, నాణ్యమైన భోజనాన్ని పెట్టడం కోసం, మెరుగైన వసతులు కల్పించడం కోసం కార్పొరేట్ కాలేజీల స్థాయికి, కార్పొరేట్ విద్యా సంస్థల స్థాయిలో గురుకుల విద్యా సంస్థలను నడిపినాడు కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు నడిపింది ఆ ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఆ స్కీమ్స్ అన్ని చూసినాం. మన రాష్ట్రంలో చూసి చాలా స్కీమ్స్ పక్క రాష్ట్ర పోలు కూడా దాన్ని అవలంబించే పరిస్థితి. కానీ ఈనాడు గురుకులాలు అంటే ఇంట్లో తల్లిదండ్రులు బెంగ పెట్టుకోవాల్సిన పరిస్థితి. టయానికి తింటున్నారా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటారు? మీరు ఇటీవల చూసినారు కదా కావ్య గారు, గురుకులాలు గొడ్డు కారం పెడతా ఉన్నాయి. గురుకులాల్లో గొడ్డు కారం తినే పరిస్థితి వచ్చింది విద్యార్థులు. మాకు కర్రీస్ మంచిగా లేవు, పప్పు మంచిగా లేదని అంటే గొడ్డు కారం నూనె వడ్డిస్తూ ఉన్నారు. ఈ స్థాయికి ఎందుకు తీసుకుపోయింది, ఈ స్థాయికి ఎందుకు దిగజారినాయి గురుకులాలు 8 నెలల్లో అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి గురుకుల విద్యా సంస్థల మీద, సంక్షేమ వసతి గృహాల మీద అట్లాంటి ఒక వికృతమైన ఆలోచన ధోరణి ఉంది. పాలకుని బుద్ధి మంచిగుంటే, పాలకుని చూపు మంచిగుంటే ఖచ్చితంగా వ్యవస్థ మంచిగుంటుంది. కానీ ఈ పాలకునికే ఆ గురుకుల విద్యా సంస్థల మీద పగ ఉంది, సంక్షేమ వసతి గృహాల మీద పగ ఉంది, రేవంత్ రెడ్డికి పగ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాల మీద రేవంత్ రెడ్డి పగబట్టినాడు. వాటిని లేకుండా చేయాలి, వాటిని నిర్వీర్యం చేయాలి, అవి వసతికి, వినియోగానికి అనుకూలంగా లేకుండే విధంగా చేయాలి, వెళ్ళగొట్టాలి, పొమ్మనకుండా పొగబెట్టాలనే ఒక వికృతమైన ఆలోచనలోంచి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఆ వసతి గృహాలని విధ్వంసం చేసే పని చేస్తూ ఉన్నది. వాటి మీద రివ్యూ లేదు. ముఖ్యమంత్రి 8 నెలలు గడిచిన ఏమాత్రం సౌకర్యాలు కల్పిస్తలేరు, మెరుగైన భోజన వసతులు లేవు, పెండింగ్ బిల్లులు 8 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆహార వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందరూ మొరబెట్టుకుంటా ఉన్నారు. ఆ బిల్లులు క్లియర్ చేయడం లేదు, ఏ విధంగా కూడా శ్రద్ధ చూపెట్టడం లేదు. పైగా మన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, మనం చూసినాం. అసలు గురుకుల విద్యా వ్యవస్థనే తప్పు, ఆ విద్యా వ్యవస్థ ఉండకూడదు, అది అన్సైంటిఫిక్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. ఎంత దుర్మార్గమైన మాట అది. నారాయణ చైతన్యాలు ఉండొచ్చు, మీకు ఇష్టమైన నారాయణ చైతన్యాలు ఉండొచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ వసతి గృహాలు ఉండొచ్చు, కానీ వేలాది లక్షలాది మంది మట్టిలో మాణిక్యాలని, పేదవర్గాల బిడ్డల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చేసే సంక్షేమ హాస్టల్ ఉండొద్దా? ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చినారు సంక్షేమ వసతి గృహాల నుంచి. ఇప్పుడు మీరు నియమించిన టీజీపీఎస్సీకి నియమించిన మహేందర్ రెడ్డి కూడా గురుకుల విద్యా సంస్థలకు ప్రొడక్టే, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రొడక్టే. అట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు పేద వర్గాల నుంచి వచ్చినారు. వారికి ఆసరగా నిలబడ్డాయి గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు వారికి ఆసరగా నిలబడ్డాయి. సంక్షేమ వసతి గృహాలు, బోధి వృక్షాలు లాంటివి. ఇది ఈ పూర్తి అవగాహన ఈ విద్యా వ్యవస్థ పట్ల, సంక్షేమ వసతి గృహాల పట్ల, గురుకుల విద్యా సంస్థల పట్ల అసలు ముఖ్యమంత్రికి అవగాహన ఉంటే కదా, ఆయన చదువు గురించి తెలిస్తే కదా. ఏ మాత్రం కూడా ఆయనకు అవగాహన లేదు. ఆయనకు అవగాహన ఉన్నది రియల్ ఎస్టేట్ రంగం మీద. ఆయన ఫార్మర్స్ కుటుంబం నుంచి రాలేదు, పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చినాడు. కేసీఆర్ గారు ఫార్మర్స్ కుటుంబం నుంచి వచ్చినాడు, గ్రామీణ రాజకీయాల నుంచి వచ్చినాడు. అన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి వీటి ఇంపార్టెన్స్ తెలుసు ఆయనకు. విద్య ఇంపార్టెన్స్ తెలుసు, అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ తెలుసు, ఇరిగేషన్ ఇంపార్టెన్స్ తెలుసు. అన్ని రంగాల్ని సమతుల్యపరిచి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు నడిపించినాడు.
ఆ దృక్పథంలోంచి గురుకులాలు అద్భుతంగా నడిచినాయి అన్నాడు. కానీ ఈయన పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చినాడు. ఈయనకు రియల్ ఎస్టేట్ రంగం మీద తప్ప ఈ ఈ చదువు మీద ఆయనకు పూర్తిగా అవగాహన లేదు, విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. చాలా అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఎటువంటి మరమ్మతులు లేకుండా స్కూల్స్ ఓపెన్ చేశారు. పోనీ ఓపెన్ చేశారంటే ఇప్పటివరకు కూడా పిల్లలకి బుక్కులు అందని పరిస్థితి, కంప్లీట్గా యూనిఫామ్స్ అందని పరిస్థితి. ఇంకోవైపు ప్రైవేట్కి ధీటుగా గతంలో ప్రభుత్వ స్కూళ్ళు నడిచిన ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సిలబస్ అయిపోతుంది, వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, F1 ఎగ్జామ్స్, కానీ ఇప్పటివరకు వీళ్ళకి బుక్కులు కూడా లేని పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలి. మళ్ళీ ఒక్కసారి సమైక్యాంధ్రప్రదేశ్లో కార్పొరేట్ స్కూల్స్ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఎట్లయితే వెలిగినాయో మళ్ళీ ఆ వెలుగులు చైతన్య నారాయణలో తీసుకురావడమే రేవంత్ రెడ్డి ధ్యేయం. ఆయనకు ఇష్టమైంది, ఆయన ప్రాణమంతా నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో ఉన్నది. ఆ నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు వెలగాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ స్కూల్స్ నాశనం కావాలి, సంక్షేమ హాస్టల్ నాశనం కావాలి. వాటి కోసము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలిపెట్టే పనిలో, బలి తీసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు లేవు, కనీస వసతులు కల్పిస్తలేడు. అసలు 8 నెలల నుంచి అసలు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే దిక్కు లేదు. మొన్న ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ప్రగల్భాలు పలికినావు కదా, అది చేసినాం, ఇది చేసినాం, ప్రమోషన్స్ ఇచ్చినాం, ప్రగల్భాలుగా పలికినావు కదా. 42% ఫిట్మెంట్ ఇచ్చి, పిఆర్సీ ఇచ్చి బ్రహ్మాండంగా ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ విద్యారంగం మీద మన ఊరు మనబడి అనే పెద్ద ప్రోగ్రాం తీసుకొచ్చి 10,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరిచే పెద్ద గొప్ప ప్రోగ్రాం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను, ప్రభుత్వ స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేసి మిడ్ డే మీల్స్తో పాటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పిల్లలు మంచిగా చదువుకునే వాతావరణం ఉండాలని చెప్పి. కానీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సరిగ్గా అమలు అయితే లేదు, మిడ్ డే మీల్స్ దారుణంగా ఉన్నది, కనీస వసతులు ప్రభుత్వ పాఠశాలలో లేవు. 5 DL పెండింగ్ ఉన్నాయి టీచర్లకు ఇప్పటిదాకా, 5 DL పెండింగ్లో ఉన్నాయి. అవి ఇవ్వడానికి నీకు చేతులు రావడం లేదు, కానీ గొప్ప గొప్ప ప్రగల్భాలు మాత్రం పలుకుతా ఉన్నావు. నీ మాటలన్నీ చూసి వాళ్ళ నవ్వుకుంటా ఉన్నారు. అందరూ మేధావులు కూడా ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. చెప్పేవేమో పెద్ద ఎత్తున గొప్పలు పలుకుతా ఉన్నావు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి, ఆకాశానికి నిచ్చెనేసి గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నావు. కానీ నీ కాళ్ళేమో గడప దాటడం లేదు కదా. నీవన్నీ మొత్తం అన్ని వ్యవస్థలు చంపేసే ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇది అర్థం కాదా? ఇది ఎవరు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నావా? తెలంగాణ చైతన్యవంతమైన సమాజం, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్న విద్యారంగాన్ని నీవు ఇవాళ పండబెడతా ఉన్నావు, భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది ఈ ప్రయత్నం అంతా కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్న కుట్ర, మళ్ళీ వాటిని బలిపేయడం కోసం, వాటిని బలోపేతం చేయడం కోసం జరుగుతున్న కుట్ర. సీమాంధ్ర కార్పొరేట్ యాజమాన్యాల డైరెక్షన్లో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇది తెలంగాణలోని నిజామాబాద్. సో అందరికీ ఎరకనే నిజామాబాద్లో ఉండే హాస్టల్స్, గురుకుల హాస్టల్, కోటగిరికి సంబంధించిన ఒక గురుకుల హాస్టల్లో మనం చూస్తే పిల్లలకి గొడ్డు కారం వేసి అన్నం పెట్టిన పరిస్థితి. కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే కాదు, గత నెల గురుకుల హాస్టల్స్లోని విద్యార్థులు ఏకంగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చొని తమకి ఎటువంటి వసతులు కూడా గురుకులాల్లో కల్పించట్లేరని వాళ్ళ పాఠ రూపంలో తెలిపిన పరిస్థితి అయితే కనిపించింది. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతుంటే ప్రతి స్కూల్లో కూడా ఏదో సమస్య. ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి సిలబస్కి బుక్స్ కంప్లీట్ కాలేవు. అండ్ దాంతోపాటు పిల్లలకి మధ్యాహ్న భోజనానికి సంబంధించి కావచ్చు, కనీస వసతులు కూడా ఇలా సర్కారు బడుల లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అదే పక్క రాష్ట్రాల్లో మనం చూస్తుంటే ఇక్కడ స్కీమ్సే గత ఏడాది నుంచి, అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంటే అక్కడ పిల్లలకి డిజిటల్ బోర్డు అండ్ అక్కడ క్లాస్ రూమ్స్ అండ్ అక్కడ వాళ్ళ చదువులు కంపేర్ చేస్తుంటే తెలంగాణ ఎక్కడికి పోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే ప్రభుత్వ స్కూల్స్లలో చదివించే వాళ్ళకి ప్రైవేటు స్కూళ్ళల్లో వేసి తమ పిల్లల్ని చదివించలేక, అట్లనే ఇంట్లో కూర్చోబెట్టలేక ఎంతో కొంత చదువు వస్తుంది కదా అని ఆలోచించి పంపించే పిల్లలని ఇలా వాళ్ళ చదువులు ఏమవుతున్నాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఒక అయోమయ పరిస్థితిలో తెలంగాణలోని విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం ఏంది అని ఇప్పటికే చాలామంది మేధావులు క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఆ క్వశ్చన్లకి సర్కారు ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి.